మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ గురుగారు, భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, లేదంటే చిన్న చిన్న గొడవలు కాస్త చాలా పెద్దదయ్యి విడిపోయే పరిస్థితి వరకు దారితీస్తూ ఉంటాయి. ఇటువంటి గొడవలున్నా, మానసికంగా ప్రశాంతత లేకపోయిన ఇంట్లో కూడా మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలు సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తాయి అంటారు? తప్పకుండా భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలలో ముందుగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావద్దు. ఇది బాగా గమనించుకోండి. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతాడో తప్పకుండా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే నేను అద్భుతమైనటువంటి పరిహారాలు చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా ఇవి చేసేటువంటి వారికి 21 రోజులలో మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి కలత్ర పీడోపశాంతయేత్. ఎవరి జాతకరీత్యా అయితే శుక్రుడు బాగుండాడో, శుక్రునికి సంబంధించినటువంటి ఎనర్జీ లాస్లో ఉన్నారో వారికి భార్యాభర్తలలో ఇబ్బందులు. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతి. కుజుడు కూడా జాతకరీత్యా భార్యాభర్తల అన్యోన్యతలో ఒక పెద్ద కీ రోల్ను ప్లే చేసే పరిస్థితి ఉంటుంది. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. మనస్సు, ఎవరికైతే చంద్రుడు బాగుండడో జాతకరీత్యా మనస్సు అనేటువంటిది ప్రశాంతత కోరుకోదు. మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో చంద్రుని బలం ఉన్నట్టుగా, ఎవరికైతే శుక్ర బలం ఉంటుందో వారి మధ్య అన్యోన్యత, డామినేషన్ అధికంగా ఉంటుంది. భార్యాభర్తలలో ఎవరికి శుక్రుడు అధికంగా ఉంటుంది. కుజుడు ఆల్సో. ఈ 3 గ్రహాల ప్రభావం వల్ల జాతకంలో కుజుడు కోపానికి కారకుడు, చంద్రుడు మనసుకు కారకుడు, శుక్రుడు ప్రేమకు కారకుడు. ఇవి 3 దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ 3 దూరం అయితే జరిగేదేమిటి? మీరు అడిగినటువంటి క్వశ్చన్. సో ఓవరాల్గా జాతక పరిశోధన అనేటువంటిది ఫస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీస్ అనేటువంటివి చాలా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు అనేటువంటివి అల్టిమేట్. మరి నా జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు, నా భర్త జాతకంలో ఎక్కడున్నాడు, మరి నా జాతకరీత్యా శుక్రుడు డామినేషన్లో ఉన్నాడు ఉంటే భార్య డామినేషన్ ఉంటుంది. లగ్నాది శుక్రుడు ఎవరికైతే ఉంటాడో వారికి భార్య యొక్క డామినేషన్ అధికంగా ఉంటుంది. కనుక భార్య మాట వినాలి, అంతే. ఇక నో ఆప్షన్. సిగ్నల్ పడింది 64, 63, 62, 61, 59, 58 ఈ విధంగా సెకండ్స్ ఏ విధంగా వెళుతున్నాయి. నువ్వు ఎంత కోపంగా వచ్చినా మూసుకొని ఉండాలి అక్కడ, అవునా కాదా? సో మీరు మీ జీవితంలో సిగ్నల్స్ పాటించాలి. తప్పకుండా ఆగాలి. ఇది అవునా, ఈ మాట జారన్నా వద్దా, ఇటు వెళ్ళాలా వద్దా, అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పాలా వద్దా, ఇది అవసరం. రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ విధంగానైతే ఉంటాయో భార్యాభర్తల జీవితంలో తప్పకుండా సిగ్నల్స్ అనేటువంటివి ఉండాలి. లేదా ఆ బంధం అనేటువంటి నిలబడదు. ఏదేమైనప్పటికీ కూడా ఈగో ఫీలింగ్ అనేటువంటిది కుజుని మూలకంగా అధికంగా ఉంటుంది, శుక్రుని మూలకంగా ఉంటుంది. పౌరుషం చంద్రుని మూలకంగా ఉంటుంది. ఎవరి అమ్మాయి జాతకంలో ఒకవేళ ఇవన్నీ ఉంటే అమ్మాయి చెప్పిన మాట వినదు. ఇంట్లో అత్తకు కూడా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఇంట్లో అత్త జాతకరీత్యానే డామినేషన్ అయితే కోడలకు ఇబ్బంది. ఒక సమస్యతో వచ్చారు అత్త కోడలది. ఇట్లా మఠం వేసుకొని కూర్చోవద్దు, మఠం వేసుకొని కూర్చున్న ఇబ్బంది అనట. అమ్మాయి కోడలకు అత్త చెప్తుంది అట్లా కూర్చోవద్దని. చాలా ఉంటాయి విషయాలు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక దాంపత్య జీవితం బలంగా ముడిపడాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి గొడవలు ఉన్నా ప్రతిరోజు గుడ్ నైట్ అనేటువంటిది చెప్పుకోవాలి భార్యాభర్తలు. ఇది సత్యం. ఒక ప్లేట్లో భర్త భుజించిన తర్వాత అదే ప్లేట్లో భార్య భుజించాలి. ఒకే ప్లేట్లో అన్నం తినడము ఇది గొప్ప రెమెడీ. 21 డేస్లో దీనికి పరిష్కారం కనబడుతుంది. ప్రతిరోజు కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, చెరొక స్పూన్ తేనెను స్వీకరించాలి. భార్య
తేనెను స్వీకరించి అదే స్పూన్లో భర్తకి ఇవ్వాలి, లేదా భర్త తేనెను స్వీకరించి భార్యకైనా ఇవ్వాలి. ఆ తేనెను తేనెను తీసుకుంటూ తప్పకుండా అనుకోండి, ఈ తేనెలాగానే మా మాటలు, మా యొక్క బంధము తీయగా ఉండాలి అని మనసులో 11 సార్లు అనుకొని ఆ తేనెను స్వీకరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూర్చొని ప్రతి శుక్రవారము 100% కూర్చొని చక్కగా ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో దీపారాధన చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శుక్రవారము ఓం శుక్రాయ నమః లేదా లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వారికి 11 రోజులలో చూస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా నెయ్యి దీపం వెలిగించి ఇద్దరు కూడా కూర్చొని ఈ మంత్రాన్ని చదువుకోవాలి. ఇక ఒకే ప్లేట్లో తినడము అని కూడా చెప్పడం జరిగింది. మరొకటి ఏమిటి అంటే, మరి బెడ్రూమ్ వాస్తు సరిగ్గా ఉందా చూసుకోవాలి. బెడ్రూమ్లో ఏమైనా చనిపోయిన వారి ఫోటోలు కానీ, దేవతార్చనకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ, పనికి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ, ల్యాప్టాప్ ఆల్సో ఉండొద్దు. చాలా మటుకు పక్కనే పెట్టుకొని పడుకుంటారు. ల్యాప్టాప్ ఉండొద్దు బెడ్రూమ్లో, ఇది బాగా గమనించుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే, పితృదేవతార్చనకు సంబంధించిన ఫోటోలు కూడా ఉండొద్దు. అదేవిధంగా ప్రతి శుక్రవారము లేదా మంగళవారము తేనెను తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా కొంత రాళ్ళ ఉప్పు గోరువెచ్చ నీటిలో వేసి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. ఇంకా మరొకటి ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటిది భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో కలిసి ఉండేటువంటి ఫోటోను తప్పకుండా ఇంట్లో మీరు ఒక ఫ్రేమ్ కట్టించి ఉత్తరం వైపుగా కానీ లేదా సౌత్ వైపుగా కానీ పెట్టడం ద్వారా తప్పకుండా మంచి ఫలితం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో ఎప్పటికప్పుడు ఈశాన్యం శుభ్రంగా ఉండాలి. ఆగ్నేయంలో తప్పకుండా ఒక లైట్ వెలిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఆగ్నేయంలో కానీ మనకు వాయువ్యంలో కానీ తప్పకుండా ఒక లైట్ అనేటువంటిది ఉండడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇట్లా ఎన్నో ఉన్నవి, కానీ నేను చెప్పేది ఒకటే, వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు అనేటువంటిది మనకు అవసరము. ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది అనేది మనకు క్లియర్గా చెప్పొచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.